సాహితీ మిత్రులకి, కథాభిమానులకి, నన్ను అభిమానించే మిత్రులకి, సన్నిహితులకి అందరికీ ముందుగా నమస్కారం. వేములవాడ కథలు 2వ సిరీస్ని కూడా రాయడం జరిగింది. మొదటి సిరీస్ని చాలామంది ఇష్టపడ్డారు, ఆదరించారు, తమలోకి తామే చూసుకున్నారు. ఈ 2వ సిరీస్ని తెలంగాణ మాసపత్రికలో, అదేవిధంగా దిశ డిజిటల్ దినపత్రికలో ప్రచురించాను. ఈ కథలని పుస్తక రూపంలో ఎమిస్కో పబ్లికేషన్స్ వారు ప్రచురించారు. దీనికి ఒక 4 మాటల్ని ఎమిస్కో సంపాదకులు దుర్గంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు రాశారు. ఆయన రాసిన ముందు మాట ఈ విధంగా ఉంటుంది. రచయిత తన జీవితాన్ని పాఠకులకు అందించదలుచుకున్నప్పుడు స్వీయ చరిత్ర రాస్తాడు. సూటిగా నేను అని చెప్పుకోవడం ఇష్టం లేకపోతే దాన్ని థర్డ్ పర్సన్లో కథగాను, నవలగాను కూడా రాయవచ్చు. అలా కాక స్వీయ జీవితానుభవాలను స్వీయ చరిత్రగా కాక చిన్న చిన్న కథలుగా మలిచి రాయవచ్చు. ఈ కథల్లో తానుంటాడు, తన వాళ్ళు ఉంటారు, తన జీవితం ఉంటుంది, చుట్టూ ఉన్నవారి జీవితాలు ఉంటాయి, కొంత సమకాలిక సామాజిక చరిత్ర కూడా ఉంటుంది. మనం ఆ రచయిత సమకాలికులమైతే అందులో మన జీవితము ప్రతిబింబిస్తుంది, మన చుట్టూ ఉన్నవాళ్ళు దర్శనమిస్తారు. రచయిత సాధారణీకరణం చెందుతాడు. రాజేందర్ జింబో గారు పరిచయం అవసరం లేని రచయిత, కవి. ఈ పుస్తకం మా వేములవాడ కథలు 2. అంతకు పూర్వమే ఆయన మా వేములవాడ కథలు పేరుతో ఒక పుస్తకం ప్రచురించారు. ఆయనది చాలా ఆకర్షణీయమైన శైలి, ఆపకుండా చదివిస్తుంది. ఈ కథలన్నీ వేములవాడ చుట్టూనే తిరిగినా నాకు మా ఊరు, మీకు మీ ఊరు జ్ఞాపకం రావడం తథ్యం. నాకు మా ఊరు, మీకు మీ ఊరు జ్ఞాపకం రావడం తథ్యం. అలాగే మన చిన్ననాటి స్నేహితులు, బంధువులు కూడా. వేములవాడకే ప్రత్యేకమైనవి కొన్ని, జింబో గారి జీవితానికే ప్రత్యేకమైన సంఘటనలు కొన్ని ఉండవచ్చు. కానీ వాటిని కూడా మనకు ఆత్మీయం చేయడంలోనే జింబో గారి రచనా సామర్థ్యం ఉంది. ఈ రచన మనల్ని ఆకట్టుకోవడానికి కారణం దాని సారల్యం. అలవోకగా చెప్పినట్లుంటుంది, ప్రత్యేక ప్రయత్నం ఉన్నట్లు అనిపించదు. నిజానికి ఇట్లా రాయడమే కష్టం. మనల్ని మన బాల్యాలకి, మన ఊళ్ళకి తీసుకొని పోతున్నందుకు ఇప్పుడు మనకు అరుదైపోతున్న అనుభవాన్ని మన తర్వాతి తరానికి అసలే పరిచయం లేని అనుభవాన్ని అందిస్తున్నందుకు రాజేందర్ జింబో గారికి కృతజ్ఞతలు తెలుపుతూ దుర్గంపూడి చంద్రశేఖర్ రెడ్డి. ఈ కథల పుస్తకానికి నా మాట. మా వేములవాడ కథలు 2 సిరీస్కి 4 మంచి మాటలు రాసిన ఎమిస్కో సంపాదకులు శ్రీ డి చంద్రశేఖర్ రెడ్డి గారికి, ఈ కథల పుస్తకాన్ని ప్రచురించిన ఎమిస్కో అధినేత విజయ్ కుమార్ గారికి, ఈ 2వ సిరీస్ రాయమని వెంటబడిన తెలంగాణ మాసపత్రిక అప్పటి సంపాదకులు శ్రీ అష్టకాల రామ్మోహన్ గారికి, ఇంకా కొన్ని కథలని ప్రచురించిన దిశ డిజిటల్ దినపత్రిక సంపాదకులు మార్కండేయ గారికి, రాజశేఖర రాజు గారికి, ఈ కథల్లోని సంఘటనలని గుర్తు చేసిన ఆత్మీయ మిత్రుడు పిఎస్ రవీంద్రకి, ఈ కథలు చదివి పరవశించిన అభిమానులకి, మరీ ముఖ్యంగా ఈశ్వర గారి నరహరి శర్మ గారికి, మొదటి కథా సంపుటి చదివి ఇవి మా కథలే, మా ఊరి కథలే అన్న ఎందరో సాహిత్యాభిమానులకి, సాహితీ మిత్రులకి, ఇందులోని పాత్రధారులకి అందరికీ కృతజ్ఞతలు సరిపోవు. ప్రస్తుతం నేను డల్లాస్లో ఉంటున్నాను. మా అబ్బాయి దగ్గరికి వచ్చాను. కొంచెం సమయం చిక్కింది. అందుకోసమని ఈ కథలని వీడియో రూపంలో అందిస్తే ఎలా ఉంటుంది అని అనిపించింది. అందులో భాగంగా ముందు మాటని పాఠకులకి, శ్రోతలకి అందిస్తున్నాను మీకోసం. మీ మంగారి రాజేందర్ జింబో.